తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా 23వ అధ్యాయము 34వ వచనం. ఈ మాట రజనీకాంత్ అన్న చెప్తుండగా మంచి జ్ఞానమునివ్వాలని సలోమి ఆంటీ వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. చిన్నగా వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం నీకే వందనాలు జగత్తుకు దేవానికి స్తోత్రం అవును ప్రభా యేసయ్యానికి స్తోత్రం. ఈ దినాన ప్రభా ఉదయ కాలంలోని ప్రభా మీరు శిలోయాగమయ్యారు తండ్రి. మా పాపాల నిమిత్తమై కేవలం ప్రభా మా పాపాల నిమిత్తమై ప్రభా ఈ లోక రక్షణ కొరకై ప్రభా ఈ లోకాన్ని కొరకై ప్రభా మీరు శిలువలో యాగమయ్యారు తండ్రి. నీకే స్తోత్రం. కేవలం ప్రభా ఈ జనులను ప్రభు కాపాడడం కొరకై ప్రభు మీరు శిలువలో యాగమయ్యారు తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. నీకే స్తోత్రం. అతి గొప్ప భాగ్యాన్ని ప్రభు మా అందరికీ నీ రక్షణను కల్పించిన దేవానికే స్తోత్రం. అవును ప్రభు యేసయ్యానికి స్తోత్రం. శిలువలో ప్రభు మీరు మరణిస్తుండగా ప్రభు మీరు యాగమవుతుండగా ప్రభు మీరు పలికిన 7 మాటల్లో ప్రభు మేము ధ్యానించుచుండగా ప్రభు మొదటి మాటలు ప్రభు మీరు నాకు నియమించారు తండ్రి. నీకే స్తోత్రం. ఇటు గొప్ప మాటల్ని ప్రభు నా ద్వారా మీరు పలుకుచుండగా ప్రభు మీరే ప్రభు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. నీకే స్తోత్రం. మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం దేవు. మొదటిసారి ప్రభు నేను మీ మాటలు పలుకుచుండగా ప్రభు మీ కృపను మీ ఆత్మని నాలో నింపండి తండ్రి. నీకే స్తోత్రం దేవ. ఈ పరిశుద్ధాత్మతో మాట్లాడించండి తండ్రి. నీకే స్తోత్రం దేవ. మొదటి మాట ప్రభు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని పలికారు తండ్రి. నీకే స్తోత్రం. ఈ మాట ద్వారా ప్రభు మేము ధ్యానించుచుండగా ప్రభు మీ కృపను మీ ఆత్మని మా మీద కుమ్మరించండి తండ్రి. నీకే స్తోత్రం. ఈ మాటను ప్రభు నేను ధ్యానిస్తుండగా ప్రభు మీ ఆత్మని మా మీద కుమ్మరించమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభు మీరు వింటారని ఆశతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు శిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించండి. ఈ మాటను మనం లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూసుకుంటాం. పేజ్ నెంబర్ 77. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడిని బట్టలు తీసేసి సిలువ మోపిస్తుండగా వారు ఆ బట్టలను చింపివేసి వాటిని పంచుకుంటున్నారు. అలా చేస్తున్నప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు వారిని ద్వేషించకుండా వారిని దూషించకుండా కేవలం తండ్రి అయిన యేసుక్రీస్తుకి ప్రభువా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించండి మాత్రమే చెప్తున్నాడు. అదే మనుషులమైన మనం మాత్రం చిన్న మాట అనగానే ఎన్నో ఒక్కదానికి 100 మాటలు అంటాం. అనగముందైనా అన్నయ్య అని చెప్పుకుంటాం. కానీ మన కొరకై తండ్రి అక్కడ ఏం పాపం చేయలేదు. కేవలం సువార్త ప్రకటించిండు, కేవలం జనులను రక్షించిండు. కానీ వారేం చేస్తున్నారు? ఎలాగైనా ఈ వ్యక్తిని శిక్షించాలి, మరిని ఎలాగైనా చంపేయాలనే ఒక ఉద్దేశంతోనే, కేవలం ఒక్క ఉద్దేశంతో మాత్రమే తండ్రి అయిన దేవుణ్ణి వాళ్ళు సిలువకేస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమిస్తున్నాడు, వారి కోసమే ప్రార్థిస్తున్నాడు. వారిని వారికి అన్యాయం వారికి ఎలాంటి జరగకూడదని దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. తర్వాత చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం, పేజ్ నెంబర్ 615. 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, ధనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో పెంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసి
వారిని కూర్చి విజ్ఞాపన చేసింది. ఇక్కడ చూడండి, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసినాడు. అది కేవలం మన కోసం మాత్రమే ధారపోసాడు. మన పాపాల నిమిత్తమై మనకు రక్షణ కొరకు మాత్రమే తన ప్రాణాన్ని ధారపోసాడు. అలాగే అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడే అయ్యను, అనేకుల పాపమును భరించును, తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనం చేసను. తిరుగుబాటు చేశారు, అయినప్పటికీ కూడా దేవుడు విజ్ఞాపన మాత్రమే చేశాడు. అంతేగాని వారి మీద దేవుడు తలుచుకుంటే లోకాన్ని లేకుండా చేయడం దేవునికి ఒక నిమిషం కూడా పట్టదు. అయినప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని మనుషుల కోసమై తన రక్తంతో మాత్రమే పాపక్షమాపణ ఉంది అని ఈ లోక రక్షణ కొరకై సిలువలో యాగమయ్యాడు, ప్రాణాన్ని ధారపోసాడు. ఇలాంటి గొప్ప దేవుని కోసం మనం ఏమి ఇచ్చినా తక్కువనే. అలాగే మత్తయి సువార్త 5:44, పేజ్ నెంబర్ 6. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ చూసుకున్నట్లయితే, మీ తండ్రి అయిన కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. మనం దేవుని కుమార్తెలమై దేవుని పిల్లలమై ఉండాలి అనుకుంటే మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన మాత్రమే చేయాలి. అంతేకాకుండా మన శత్రువులను ఎప్పుడు కానీ వారు నాశనం అయిపోవాలి కానీ వారికి ఏమన్నా అయిపోవాలని మాత్రం మనం ఎప్పుడు కోరుకోకూడదు. అది రిటర్న్ మనకే దేవుడు జరిగేలా చేస్తాడు. అందుకోసమని దేవుడు ముందుగానే చెప్తున్నాడు, దేవుని పిల్లలై ఉండాలి అనుకుంటే మనం దేవుని ఆజ్ఞలను మాత్రమే పాటించాలి. వాటికి వ్యతిరేకంగా ఏ ఒక్క పని మనం చేసినా, అలాంటి ఆలోచనలు మన లోపలికి వచ్చినా కూడా మనకి పరలోకంలో స్థానం ఉండదు. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఆయన కుమారులమై ఉండాలనుకుంటే దేవుని ఆజ్ఞలు మాత్రమే మనం పాటించాలి. మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన మాత్రమే చేయాలి. అంతేకాకుండా వారి గురించి ఎలాంటి దూషణ మాత్రం చేయకూడదు. తర్వాత చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 3:2. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచున్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచున్నది. పరలోక రాజ్యము అతి సమీపంలో ఉంది. పరలోక రాజ్యంకి వెళ్ళాలి అనుకుంటే మనకు ఒకటే మార్గము, అది కేవలం మన తండ్రి అయిన దేవుడిని మనం ఎరగాలి, తండ్రి అయిన దేవుని గురించి మాత్రమే మనం జీవించాలి. అలా కాకుండా మిగిలిన దేని గురించి అయినా మనం ముందుకు వెళ్ళినట్టయితే అది మనకు దొరకకపోవచ్చు. కాబట్టి మనం దేవుని ఆజ్ఞలు గాయకొని దేవుని ఆజ్ఞల ప్రకారం మాత్రమే జీవించాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అది ముందుగానే దేవుడు అరణ్యంలోనే ప్రకటించాడు. కాబట్టి మనందరం ఒకటే, కేవలం దేవుని గురించి మాత్రమే మనం బ్రతకాలని ఈ వాక్యంలో చెప్పబడుచున్నది. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ